రేపు హెచ్సీయూకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. కంచ గచ్చిబౌలి భూములు వేలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థి సంఘాలకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు భూముల పరిశీలనకు వెళ్లనున్నారు. రేపు హెచ్సీఏకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. కంచ గచ్చిబౌలి భూములు వేలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు భూముల పరిశీలన కూడా వెళ్లనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వెంకట్, ఒకవైపు తీర్పు వచ్చింది కదా హెచ్సీయూ భూములకు సంబంధించి, మరి డిమాండ్ ఏంటి బీజేపీ? సౌమ్య, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక ముఖ్య నేతల సమావేశం ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులు, హెచ్సీయూలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన కావచ్చు, లేదంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి బీజేపీ అనే దాని మీద కావచ్చు, ఇట్లా కొన్ని ముఖ్యమైన అంశాల మీద ప్రధానంగా ఇవాళ సమావేశం జరిగింది. రేపు బీజేపీ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా హెచ్సీయూ యూనివర్సిటీ భూముల దగ్గరకు వెళ్తుంది, అక్కడ భూములను సందర్శిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి హెచ్సీయూ భూములు ప్రభుత్వం వేలానికి వేస్తోంది, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తుంది అంటూ కొన్ని రోజుల నుంచి హెచ్సీయూ యూనివర్సిటీలో మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విద్యార్థులందరూ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఓయూ భూములు, హెచ్సీయూ భూములు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పొద్దు అంటూ కూడా కొన్ని రోజుల నుంచి విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు రేపు యూనివర్సిటీకి వెళ్తున్నారు, యూనివర్సిటీ భూములను సందర్శిస్తారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా భూముల మీద, హెచ్సీయూ భూముల మీద కూడా ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. దాదాపు గత కొన్నేళ్లుగా ఆ భూములు కొంతమంది కబ్జా చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ కబ్జా చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళని, సుప్రీంకోర్టు నుంచి భూములు ప్రభుత్వానికి వచ్చే విధంగా కొట్లాడింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటు ప్రభుత్వంకు సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఖచ్చితంగా అవి హెచ్సీయూ భూములు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం సరైంది కాదంటూ కూడా కొన్ని రోజుల నుంచి మొత్తం కూడా పోరాటాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రేపు అక్కడ జరుగుతున్న విద్యార్థి సంఘాలకు మద్దతుగా ఆ భూములను సందర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వేలం వేయడం ఆపాలి, ఖచ్చితంగా వెనక్కి రావాలి, అవి యూనివర్సిటీకి ఆ భూములు అప్పగించాలంటూ కూడా గతం నుంచి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్లో భాగంగానే ఇవాళ మీటింగ్లో కూడా దీని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఖచ్చితంగా హెచ్సీయూ భూములను కాపాడాలి, ప్రభుత్వము ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు ఏదైతే ముందుకు వెళ్తుందో అదంతా కూడా వెనక్కి రావాలి, ఆ వేలం వేయడాన్ని ఆపాలి అనేది ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు ఎమ్మెల్యేలు అందరూ కలిసి హెచ్సీయూ భూములకు దగ్గరకు వెళ్తున్నారు. నిన్న కూడా ఇటు పార్టీకి సంబంధించిన ఏబీవీపీ విద్యార్థులను హెచ్సీయూలో అరెస్టు చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలకు మద్దతుగా రేపు బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా హెచ్సీయూ భూములను పరిశీలించాలనేది ఇవాళ సమావేశంలో కీలకంగా చర్చ చేసి తీర్మానించినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు యూనివర్సిటీ భూముల దగ్గరకు వెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది, భూములు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వం వేలం వేస్తోంది అంతా కూడా దీని మీద మొత్తం పరిశీలించి రేపు ఎమ్మెల్యేలందరూ కూడా యూనివర్సిటీ భూములు సందర్శిస్తామంటూ కూడా చెప్పినట్టు వంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా యూనివర్సిటీ భూములే కాదు, ప్రభుత్వ వైఫల్యాల మీద పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకైతే బీజేపీ సంసిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ సమావేశంలో కొన్ని కీలక అంశాల మీద చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థలు కావచ్చు, అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీల వైఫల్యాల మీద ప్రజల్లోకి వెళ్ళాలి, పార్టీ నిర్మాణం జరగాలి, పార్టీ బలోపేతం చేయాలి, అట్లనే సంస్థాగతంగా ఇంకా పార్టీ బలోపేతం చేయాలి. కాబట్టి ఇప్పటికే సంస్థాగత ఎన్నికలను జరుపుకుంటుంది. జిల్లాల అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేసి ఉంది. ఇక రేపు మాపో రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రకటన ఉండబోతున్నటువంటి తరుణంలో ఈ సమావేశం కీలకమని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళాలనేది చాలా స్పష్టంగా బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఏదైతే గతం నుంచి కూడా గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములు
అమ్మేందుకు గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. అదే ప్రభుత్వం లైన్లో ఈ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి విధానాలు మానుకోవాలి. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి అప్పచెప్పాలి. పిల్లలు అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన భూములకు వేలం వేసి రాష్ట్ర ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి రేపు హెచ్సియుకు వెళ్తున్నారు ఎమ్మెల్యేల బృందం అంతా. అక్కడ ఏం చేస్తారు, ఏం చెప్తారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది మౌనిక. అయితే వెంకట్, ఈ హెచ్సియు భూములకు సంబంధించి కొంతమంది విద్యార్థులు ఇటీవల కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది వీళ్ళ మీద. రేపు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉద్రిక్తత వాతావరణం ఏదైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతం నుంచి కూడా యూనివర్సిటీ భూముల మీద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వెళ్ళి విద్యార్థులు ధర్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం, యూనివర్సిటీ గేటు బయట కూడా ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇటు లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, మిగతా బీఆర్ఎస్, బీజేపీ, ఇటు విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు, ఇట్లా అన్ని యూనివర్సిటీల నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు లభిస్తున్నాయి. కానీ స్పష్టంగా ప్రభుత్వం చెప్తుంది అవి కబ్జా భూములు. ఆ కబ్జా చేసినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు అభివృద్ధికి ఇస్తుంటే ఇప్పుడు రాదంతం చేస్తుందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. కానీ అవి యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీల భూములు ఖచ్చితంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పొద్దు అనేది మొత్తం కూడా బయట ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి మాట. అందులో భాగంగానే రేపు బీజేపీ ఎమ్మెల్యేలు యూనివర్సిటీ భూములకు వెళ్తున్నారు అని పోలీసులు అడ్డుకుంటారా, అసలు వెళ్ళనివ్వరా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థులు రోజు ఒక్కో విద్యార్థి సంఘం ఆందోళన జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. రోజు కూడా అరెస్టులు పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలను రాణిస్తారా అక్కడికి, లేదంటే మధ్యలోనే అడ్డుకుంటారా పోలీసులు అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా రేపు యూనివర్సిటీ భూములు సందర్శిస్తాం. అక్కడ ఏం జరుగుతుంది, యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, యూనివర్సిటీ విద్యార్థులపైన ఇటు దురుసుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇది సరైన విధానాలు కాదనేది బీజేపీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు యూనివర్సిటీ భూములకు వెళ్తామంటున్నారు. కానీ ప్రభుత్వం ఇటు పోలీసులు వెళ్ళనిస్తారా, అనుమతి ఇస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.